ఆయతుల్లా అలీ ఖమేనీ ఈ పేరు వింటే నిద్రలో కూడా అమెరికా ఉలిక్కిపడుతుంది. నేరుగా కాకుండా ఇజ్రాయెల్తో ఇరాన్ మీదకు క్షిపణులు వేయిస్తోంది ఇంకోవైపు. అమెరికా బెదిరింపులకు లొంగేదే లేదంటున్నాడు ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ. దీంతో అసలు ఎవరి ఈ ఖమేనీ? ఏంటి ఈయనకి ఇంత ధైర్యం? అమెరికానే సవాల్ చేసే తెగింపు ఎలా వచ్చింది అంటూ నెట్లో ఖమేనీ గురించి వెతుకుతున్నారు నెటిజన్లు. ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం మరింత ముదిరే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే రగులుతున్న పశ్చిమాసియాకు తాజా పరిణామాలు మరింత దారుణ పరిస్థితికి కారణమవుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా సైతం ఇరాన్ సంగతి తేల్చేందుకు నేరుగా రంగంలోకి దిగనుందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దీనికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ సంచలన పోస్ట్ ఒకటి పెట్టారు. సోషల్ మీడియాలో ఆయన పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్గా మారింది. యుద్ధం మొదలైంది అంటూ పెట్టిన పోస్ట్ మరింత ఆందోళనకు గురి చేసేలా మారింది. ఇరాన్ సుప్రీం లీడర్పై ట్రంప్ ఒక పోస్టు చేయడం తెలిసిందే. ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు స్పష్టంగా తెలుసని, ప్రస్తుతానికి అతన్ని అంతం చేయాలని తాము అనుకోవడం లేదని, ఆయన బేషరతుగా లొంగిపోవాలని, లేదంటే పరిస్థితులు తీవ్రంగా మారతాయని హెచ్చరించారు. ట్రంప్ పోస్ట్ చేసిన కాసేపటికే ఖమేనీ ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ కనిపించింది. దీని సారాంశం, యుద్ధం మొదలైంది. ఈ పోస్టుకు ఖడ్గం పట్టుకుని కోట గేటు వద్ద ఒక వ్యక్తి ఉన్న ఫోటో జత చేశారు. కోటపై నిప్పుల వర్షం కురుస్తున్నట్లుగా ఫోటో ఉంది. ఈ పోస్టు చూస్తే యుద్ధం మరింత తీవ్రమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఖమేనీ తెగింపు వ్యాఖ్యలతో ఆయన గురించి మరోమారు ప్రపంచమంతా చర్చించుకుంటోంది. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత దేశంలో రెండో సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ 1989 నుంచి ఈ పదవిలో ఉన్నారాయన. ఇరాన్ అధికార వ్యవహారాలన్నింటికీ ఈయనే చీఫ్. ప్రభుత్వ విధానాలకు సంబంధించిన ఏ వ్యవహారాన్నైనా ఈయన కంట్రోల్ చేయగలరు. ప్రభుత్వ అధికారులను స్వయంగా ఎంపిక చేయగలరు. ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ సహా మిలిటరీ కమాండర్ ఇన్ చీఫ్గా ఉండడం కూడా ఆయన్ను మరింత శక్తివంతుని చేస్తోంది. ఇరాన్ రెండో అతిపెద్ద నగరమైన మషాద్లో 1939లో ఆయన పుట్టారు. మొత్తం 8 మంది సంతానంలో ఈయన రెండోవారు. ఇరాన్లో ఆధిపత్య వర్గమైన షియా ముస్లిం శాఖలో ఈయన తండ్రి మధ్యస్థాయి మత గురువు. చిన్న వయసులోనే ఖురాన్ను లోతుగా అధ్యయనం చేసిన ఖమేనీ 11 ఏళ్లకే మత గురువయ్యారు. ఆ సమయంలో అనేక మత నాయకుల తరహాలోనే ఈయన పనితీరు, రాజకీయం, ఆధ్యాత్మికం మేళవింపుగా ఉండేది. ఇరాన్ షాల విమర్శకుల వర్గంలో ఖమేనీ చేరారు. ఇస్లామిక్ విప్లవం వల్ల షా చక్రవర్తి పదవీచ్యుతులయ్యారు. చాలా సంవత్సరాల పాటు ఖమేనీ అజ్ఞాత జీవితం, జైలు జీవితం గడిపారు. షా పాలనలో రహస్య పోలీసులు ఆయన్ను 6 సార్లు అరెస్టు చేశారు. 1979 ఇస్లామిక్ విప్లవం వచ్చిన ఏడాది తర్వాత రాజధాని తెహ్రాన్లో శుక్రవారం ప్రార్థనల నాయకునిగా ఖమేనీ నియమితులయ్యారు. అనంతరం 1981లో అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 1989లో అలీ ఖమేనీని మత పెద్దలు సుప్రీం లీడర్గా ఎంపిక చేశారు. అలీ ఖమేనీ చాలా అరుదుగా విదేశాలకు వెళ్తాడు. మధ్య తెహ్రాన్లోని ఓ భవనంలో భార్యతో కలిసి ఆయన సాధారణ జీవితం గడుపుతున్నట్లు సమాచారం. తోట పని, కవిత్వాన్ని ఇష్టపడే ఖమేనీ యువకుడిగా ఉన్నప్పుడు పొగ తాగేవాడట. 1980లో తనపై జరిగిన హత్యాయత్నం వల్ల ఆయన కుడిచేయి పనిచేయదు. ఖమేనీ భార్య పేరు మన్సోరే ఖౌజేస్తేహ్ బగేర్జాదే. వారికి 4 కుమారులు, 2 కూతుళ్ళు సహా 6 సంతానం. ఖమేనీ కుటుంబం మీడియాలో కానీ బహిరంగంగా కానీ కనిపించడం చాలా అరుదు. అయితే ఆయన 4 కొడుకుల్లో రెండవ వాడైన ముజ్తఫా ప్రభావవంతమైన వ్యక్తిగా చెబుతారు. తండ్రి చుట్టూ ఉన్న అధికారిక వర్గాల్లో కీలక పాత్ర కారణంగా ఆయన అందరికీ తెలుసు. 2000 నాటికి ముజ్తఫా పేరు రాజకీయ వర్గాల్లో ప్రాచుర్యంలోకి వచ్చింది. కానీ ప్రజలకు మాత్రం పెద్దగా తెలియదు. ఆయన పేరు 2004లో జరిగిన ఎన్నికల సమయంలో బాగా పాపులర్ అయింది. ఇరాన్ రాజకీయాల్లో 2010 తర్వాత ముజ్తఫా ఖమేనీ సుప్రీం లీడర్ ఖమేనీకి వారసుడవుతాడా అన్న ప్రశ్న మొదలైంది. ఆయనకి రాజకీయ అనుభవం ఉంది, మతపరంగా చదువుంది, అంతర్గత వ్యవస్థలపై పట్టుంది. పైగా ఆయన తండ్రికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు. అయితే తండ్రి ఖమేనీ రాజు కాదు కాబట్టి తన కుమారుడికి తండ్రి నుంచి కుమారుడికి అధికారం అన్న ప్రక్రియ ఇక్కడ చట్టపరంగా అమలవదు. ఈ స్థానం ఎల్లత్తా అనే మతపరమైన మండలి ద్వారా నిర్ణయించబడుతుంది. ఇక మిగతా పిల్లల విషయానికొస్తే పెద్ద కొడుకు ముస్తఫా ఖమేనీ సంప్రదాయ మతాధికారి అజీజుల్లాహ్ ఖోస్వాఫా కుమార్తెను ముస్తఫా పెళ్లి చేసుకున్నారు.
1980లో ఇరాన్ ఇరాక్ యుద్ధ సమయంలో ముస్తఫా ముజ్తబా ఇద్దరు పోరాటంలో పాల్గొన్నారు. అలీ ఖమేనీ మూడో కొడుకు మసౌద్ ఆయన 1972లో జన్మించారు. ఆయన సుసాన్ ఖరాజీ మసౌద్ను వివాహం చేసుకున్నారు. మసౌద్ ఖమేనీ రాజకీయ వర్గాలకు దూరంగా ఉన్నారు. ఆయన గురించి ప్రజలకు తెలిసిందే తక్కువ. ఇక చిన్న కుమారుడు మేసం 1977లో పుట్టారు. తన ముగ్గురు సోదరులాగే ఆయన కూడా మతాధికారి. ఆయన భార్య పేరు మీడియాకు తెలీదు. ఇక ఖమేనీ కుమార్తెల గురించి ప్రజలకు చాలా తక్కువ తెలుసు. బుష్రా హోడా కుటుంబంలో చిన్నవారు. ఇద్దరు 1979 విప్లవం తరువాత పుట్టారు. ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధంలో ఖమేనీ హతమైతే ఇరాన్ పాలనా పగ్గాలు ఎవరు చేపడతారనే ప్రశ్న ప్రస్తుతం తెరపైకి వస్తోంది. ఇరాన్లో తెర వెనుక సుప్రీం లీడర్ వారసత్వ పోరు తీవ్రంగా సాగుతున్నట్లు అంతర్జాతీయ దౌత్య వర్గాలు నివేదిస్తున్నాయి. ఖమేనీ వారసులుగా పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారిలో మొదటివారు ఖమేనీ 55 ఏళ్ల కుమారుడు ముస్తఫా ఖమేనీ, అలీ అస్గర్ హెజాజీ, మొహమ్మద్ గోల్ఫాయెగనీ, అలీ అక్బర్ వెలాయితీ ఇలా చాలామంది పేర్లే వినిపిస్తున్నాయి. మరి యుద్ధంలోకి అమెరికా నేరుగా ఎంటర్ అయితే పరిస్థితి ఏంటి? ఖమేనీని చంపేస్తామంటున్న ఇజ్రాయిల్ అన్నంత పని చేస్తుందా? అదే జరిగితే ఖమేనీ వారసుడిగా ఇరాన్ సుప్రీం పగ్గాలు చేపట్టేదెవరు అన్న విషయాలు కాలమే తేల్చాలి.